అందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న నిర్ణయాలు ఇవన్నీ. మొన్న మాకు ఒకటి అనిపించింది అసెంబ్లీ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా బూతులు తిట్టుకోవడం, లేకపోతే ప్రజలు కూడా టీవీ కట్టేయడం పరిస్థితికి వచ్చారు. మేము అసెంబ్లీ సమావేశమైనప్పుడు మేము ఒక నిర్ణయం చేసింది ఏంటంటే, ఓకే చర్చలు చేద్దాం, మీనింగ్ఫుల్ గా చేద్దాం. అవి అయిన తర్వాత పాత రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో పోరాడేవాళ్ళు, బయట ఒకటిగా కలిసి పనిచేసేవాళ్ళు. ఈ రెండు పెడదాం. ఒకప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిన్నర్ కూడా ఇచ్చేవాళ్ళు, అది కూడా మళ్ళీ పెట్టమని చెప్పి పెట్టాం. ఒక చిన్న డెసిషన్ స్పీకర్ గారు చాలా స్పోర్ట్గా తీసుకొని ఆయన సజెస్ట్ చేశాడు, పెట్టాడు. పెడితే మీరు చూశారు మా ఎమ్మెల్యేస్ లో టాలెంట్స్, వండర్ఫుల్ టాలెంట్స్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ మెసేజ్. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఒక స్మాల్ ఐడియా. గేమ్స్కి వెళ్ళారు, ఇక్కడ మనోహర్ ఉన్నాడు, బాగా ఆడాడు, అచ్చెన్నాయుడు గారు, ఎవ్రీబడి దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే వాట్ ఈస్ ది ఇండికేషన్ మీరు చూస్తే ఆ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు. నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్. నేను అందుకే చెప్పాను, ఎప్పుడో కాఫీ పెడితే, అరకు కాఫీ పెడితే ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. మీ చర్యలన్నీ కూడా అదే మాదిరిగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అల్టిమేట్ గా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే పేదల సేవలు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, 1 family 1 entrepreneur, 1 lakh entrepreneurs 1 year from Dakra and Dakuwa మెప్పా నుంచి, ఇంకో పక్క P4, ఇలాంటివి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాం. అదే మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసుకుపోయే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు.